దుష్టుల ఆలోచన చెప్పున నడువక, 2 పాపుల మార్గమున నిలువక, 3 అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ 3 చేయొద్దన్నాడు. ఏం చేయొద్దన్నాడు? 1 నడవద్దన్నాడు, 2 నిలవద్దంటూ ఉన్నాడు, 3 కూర్చుండవద్దు అన్నాడు. తర్వాత యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంటే ఏంటి? చేయమంటున్నాడు. మీరు ఎక్కడ ఆనందించాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి అంటే ఈ 2 చేయమంటున్నాడు. 1 ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, 2 దివారాత్రము దానిని ధ్యానించాలి. 1 ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, వాక్యం అనేది ఆనందించాలి, 2వ మాట దానిని ధ్యానించాలి. అప్పుడు ఫలం చూపిస్తాడు. ప్రతిఫలం ఏంటి? 2 చెప్పాడు. 1 డూ, ఇది చెయ్యమన్నాడు, చేయొద్దు అంటున్నాడు. ఏది చేయొద్దు అన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు అన్నాడు, పాపుల మార్గమున నిలవద్దు అంటూ ఉన్నాడు, అపహాస్యకులు కూర్చుండే చోటున కూర్చుండవద్దు అన్నాడు. తర్వాత ఇక్కడ కిందే ఉన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించు. 2 ఈ రోజున క్రమమైన రీతిలో మనం కనుక ఆ వాక్యంతో ఉంటే, ధ్యానం అంటే ఏంటో చెప్తున్నాడు భగవంతుడు. ఒక మాట చూపిస్తున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. వడిగా పారు ఈ నది వచ్చు చోటునెల్లా జలచరములను బ్రతుకును. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ నది వచ్చి చోటునెల్లను జలచరములన్నీ బ్రతుకుతున్నాయి. మన ఆశలన్నీ చిగురింపు చేస్తాడమ్మా. మన ఆశలు, చచ్చిపోయిన ఆశలన్నీ బ్రతికింపజేస్తాయి. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అంటూ ఉన్నాడు. అది నీకే తెలియని ప్రభు అంటూ ఉంటే, అన్ను నరపుత్రుడా, నువ్వు వచనం ఎత్తాలి, వాక్యం ఎత్తాలి, ఈ వాక్యం ఎత్తి ప్రవచించు అంటూ ఉన్నాడు. వాటికట మాంసం వచ్చిందట, వాటికట నరాలు వచ్చినాయట. భగవంతుడు మరలా చెప్తున్నాడు, నరపుత్రుడా, ఇప్పుడు నీవేం చేయాలంటే ప్రవచింపము, జీవాత్మ వచ్చినట్లు ప్రవచింపు. స్తోత్రం ప్రభువా. దేవుని యొక్క ఆత్మ చచ్చిపోయింది, బ్రతుకుతూ ఉంది. ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ఆ జలచరములన్నీ బ్రతుకుతున్నాయట. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమందు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. హల్లెలూయా. పాత తిత్తు, రాత్రి ఏం చెప్పుకున్నాం మనం? పాత తిత్తు కొత్త ద్రాక్షరసం. పాతది కొత్తగేలాగా మారుతుంది. మునుపటివన్నీ గతించిపోయినాయి. 29 నూతన స్వభావం మీకు ఇస్తూ ఉన్నాను. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తూ ఉన్నాను. ఈ సముద్రపులో నీళ్ళట, ఆ నది నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉంటే అక్కడ ఉప్పు నీళ్లు మంచి నీళ్ళు అవుతున్నాయట. మునుపు దోషకుడను హానికరుడను నేను క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడవాలని భగవంతుడు సెలవిస్తున్నాడు. ఈ నది నీళ్లు ఎప్పుడైతే ఆ సముద్రపు నీటిలో కలుస్తూ ఉన్నాయో మంచి నీళ్లుగా మారుతూ ఉన్నాయి. ఆ నది నీళ్లు ఎప్పుడైతే వేరే నీళ్ళలోకి వచ్చిన ఎక్కడెక్కడైతే పారుతున్నాయో అక్కడున్న ప్రతి జలచరాలు, చేపలు, అందులో ఉన్న ప్రతి జంతువు చచ్చిపోయింది, బ్రతుకుతుందండి. ఈరోజున మనకు ఒక ఆశ, ఈ వాక్యము ఎక్కడైతే ప్రవహిస్తుందో. తర్వాత ఇంకేమన్నాడంటే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 9వ వచనం. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ, చెప్పండమ్మా, అక్కడ, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, అక్కడ సమస్తమును బ్రతుకును. అక్కడ సమస్తమును బ్రతుకును. చచ్చిపోయిన అన్ని బ్రతుకుతాయట. ఇంకా నాకే హోప్ లేదు, నిరీక్షణ లేదు. యెషయా మొద్దు అంటూ ఉన్నాడు. నరకబడినటువంటి స్థితి, యెషయా మొద్దు, నరకబడినటువంటి స్థితి. భగవంతుడు ఏం చెప్తాడు తెలుసమ్మా? నా ఈ మాట చెప్పడానికి చాలా ఇష్టపడతాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో చెప్తాడు కదా, విరిగిపోయిన రెల్లండి, విరిగిపోయింది కదా, పాడేయమని భగవంతుడు ఎప్పుడు చెప్పట్లేదమ్మా. నీకు పాడైపోయింది, బ్రతకదిది, విరిగిపోయింది, అతకదిది అని భగవంతుడు చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మకమకలాడుతున్న జనపనారు వద్దే, నలిగిన రెల్లును ఆయన విరవడు,
మకమకలాడుతున్నటువంటి జనపనార ఒత్తిన ఆర్పడాయన. హల్లెలూయా. ఆ నది నీళ్ళు ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో, ఎక్కడెక్కడ కలుస్తుందో అక్కడ ఆ నీళ్లు మంచి నీళ్ళు అవుతున్నాయట. అందులో జలచరములు అన్ని బ్రతుకుతున్నాయట. ఇక్కడ ఏమని చదవాము? సమస్తమును బ్రతుకును అని వ్రాయబడి. ఆ వాక్యము బలము గలదై సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరొచ్చు. రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి వాక్యం అంటే. మనస్ఫూర్తిగా నువ్వు విశ్వసించావా? దేవుని శక్తి అది. నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తా. మార్పు చెప్పు, ప్రభువా 4 రోజులు అయిపోయిందని కుళ్ళిపోయిన వాసన కొడుతున్నాడు, వద్దు ప్రభువా తలుపు తీయద్దు అంటుంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసామా? నమ్మితే దేవుని మహిమను చూస్తాం. చచ్చిపోయిన చేపలు, జలచరాలు ఆ నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటే సమస్తమును బ్రతుకుతున్నాయట. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. భగవంతునికి మహిమ కలగాలి. నీ మాట పలుకుతూ ఉంటే, ఆ నది నీళ్లు వస్తూ ఉంటే ఆ జలచరాలు చచ్చిపోయిన ఎన్నో కూడా సమస్తమును బ్రతుకుతున్నాయి. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊపి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాగా ఉండును. అంటే మీరు ఏం చెప్తున్నారంటే భగవంతుడు మన చుట్టూ సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని బలంగా చేస్తాడు, స్థిరులుగా చేస్తాడు, పూర్ణులుగా చేస్తాడు. కష్టం ఉందండి, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ ఉన్నా, అక్కడ ఉప్పు నీరున్నా, అయితే ఆ నీరు ప్రవహిస్తుంది. తర్వాత చదవండి బ్రదర్. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. మీ అపవిత్రత యావత్తు పోగొట్టినట్లు ఏమన్నాడమ్మా? మీ అపవిత్రత యావత్తు పోగొట్టినట్లు మీ మీద నేను శుద్ధ జలము చల్లుతానన్నాడు రాత్రి. మీ మీద శుద్ధ జలం, నీ బిడ్డల మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. మీ బిడ్డలు ఇక అపవిత్రత ఉండదు, పాపం అంటది. ఇంకా నీ బిడ్డలకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన మీకు కౌన్సిలింగ్ చేస్తాడు, ఆయన మిమ్మల్ని సరైన మార్గంలో గైడ్ చేస్తాడు. ఆ పరిశుద్ధ జలం మీ మీద చల్లుతాను, నూతన ఆత్మను మీకు ఇస్తాను. బండలంటే హృదయాన్ని తీసివేస్తాను, రాతి హృదయాన్ని తీసివేసి చక్కని మాంసపు హృదయాన్ని, మెత్తని హృదయాన్ని మీకు ఇస్తాను, లోబడే హృదయాన్ని నీకు ఇస్తాను. ఆ నది నీరు ఎక్కడికి వెళుతుందో గడ్డకట్టుకుపోయినటువంటిది ఆయన బదులు కొడుతున్నాడు. బండను బద్దలు చేయి సుత్తు వంటిది అన్నాడు. నా వాక్యం, భగవంతుడు చెప్తున్నాడు, నా వాక్యము బండను బద్దలు చేసే సుత్తు వంటిది కదా. ఎంత కఠిన హృదయమైనా సరే నా వాక్యము కంసాలి అగ్ని వంటిది కాదా. ఎంత కఠినమైనటువంటి దాన్నైనా సరే మార్చగలదు. అందుకే చాలా చక్కని పాట ఈ సంవత్సరం అంతా మనం విన్నాం, ఎక్కడ చూసిన ఇదే పాట. పాడండి అమ్మా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. పాడండి, గట్టిగా పాడాలి. మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. పాడండి. యేసయ్యా నీకే యేసయ్యా, యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఆ నది నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధ స్థలములో నుంచి వస్తుందమ్మా. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? పరిశుద్ధ స్థలములో నుంచి వస్తుంది. ఈ నది నీళ్లు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ చచ్చిపోయి అన్ని బ్రతుకుతున్నాయట, సమస్తమును బ్రతుకుతున్నాయట. ఇది మీ మీద పరిశుద్ధ జలమును చల్లుతారు. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఈ నది నీరు, అందరూ చెప్దామా, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి
పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. అతడు నీటి కాలువల యోరను నాటబడినది. ఎంత మంచి మాట! అతడు నీటి కాలువల యోరను నాటబడినదే. ఈ నది నీరు, ఆ కాలువ ఏంటి? పరిశుద్ధ స్థలంలో నుంచి వస్తుంది, పరమాత్ముడి దగ్గర నుంచి వస్తుంది. అది వాక్యమనే నది. ఏ నది అన్నది? వాక్యమనే నది. అది నీ చేతిలో ఉంది, నీ బ్యాగ్లో ఉంది, నీ కూడా ఉంటూ ఉంది ఎప్పుడు. ఆ నది నీళ్లు అన్నాడు, ఆ నీటి వారను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమెచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. ఒకవేళ అది వెట్టగలిగినను, ఇర్మీయా గ్రంథంలో చెప్తాను, అది వెట్టగలిగినను లేదా వర్షము రాని కాలము వచ్చినను అది భయపడదు. అది నెల నెలకు కాపులు కాస్తుందట. ఈరోజున భగవంతుని ఆరాధించడానికి ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అందుకే ఏమన్నాడు? అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకువాడిక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆ నీరు ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అవన్నీ సమస్తమును బ్రతుకుతున్నాయట. ఏం చేస్తున్నాయమ్మా? సమస్తమును బ్రతుకుతున్నాయి. ఆ నీరు పరిశుద్ధ స్థలముల నుండి, దేవుని మాటిది, ఇది ఆయన ప్రేరేపితం. ఈ వాక్యం ఇదండి, ఆ పరిశుద్ధాత్మ ఆవేశంతో వ్రాయబడినటువంటి మాట. నా మాట మీకు ఉపయోగకరంగా ఉండదు. దేవుని వాక్కు అది పరిశుద్ధ స్థలముల నుండి వస్తుంది. తర్వాత దుష్టులు, తర్వాత చెప్తాను చూడండి. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. అక్కడ యాకోబు భక్తుడు చెప్తాడు, ఎవరు గాలి చెదరగొట్టు పొట్టు విని విడిచిపెట్టేవాడు అన్నాడు. విని గ్రహించేటటువంటి వాడు ఫలిస్తాడు, నెల నెలకు కాపులు కాస్తాడు. అది వేరట, వేరు పారి అని వ్రాయపడుతుంది. ఎవరిలో? ప్రభువులో పారుతుందట, బాగా విస్తీర్ణముగా. అవి మీరు ఎప్పుడైనా చింత చెట్టు చూసారేమ్మా? చింత చెట్టు వేర్లు ఎంత విస్తారంగా వెళ్ళిపోతూ ఉంటాయో, మర్రి చెట్టు ఓడలు చూసారా ఎంత విస్తారంగా వెళ్తుంటాయో. ఎందుకో తెలుసమ్మా? సారం లాక్కోవాలి. ఈ వాక్యంలో ఉన్న సారాన్ని లాక్కుంటుంటే భగవంతుని మనస్ఫూర్తిగా చిన్న థ్యాంక్ యూ లార్డ్, ఆర్ద్రతతో రావాలి. థ్యాంక్ యూ లార్డ్, యేసు నామమున ఆరాధన సమర్పిస్తున్నాను, చాలు తండ్రికి. తర్వాత చెప్తున్నాడమ్మా, ఇంకేమన్నాడు? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. గాడ్ బ్లెస్ యు అమ్మా.